హాయ్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల క్రితం భారతదేశం 2500 BCEలో ఒక ఎడారి ప్రాంతం ఏంటి అంటే ఎవరూ లేరు అని అర్థం. 2000 BCEలో ఎడారిగానే ఉండేది. 1500లో అంత ఎడారి లేదు. ఇండో ఆరియన్లు భూమి కోసం వెతుక్కుంటూ ఇండియాలోకి రావటం మొదలుపెట్టారు. ఇండో ఆరియన్లు ఎవరు, అసలేంటి కథ? వీళ్ళు ఇండో ఆరియన్లు మన పూర్వీకులు. వాళ్ళంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా అంతా విధ్వంసం అయిపోయింది. మిగిలిన ఒకే ఒక్క ప్రత్యామ్నాయం ఇండియాకి వలస వెళ్ళిపోవటం. అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇండియా యొక్క చరిత్రని కొంత అవలోకన చేసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఎంపైర్ నెంబర్ 1, 322 BCE. మౌర్య రాజుల కంటే ముందు ఆరియన్ల గురించి తెలుసుకుందాం. ఆరియన్లే మౌర్యన్లు, మౌర్యన్లే ఆరియన్లు. ఎందుకంటే మౌర్యన్లు నార్త్ ఇండియాలో ఉన్నారు. గొప్ప ఆర్థికవేత్త చాణక్యుడు వీరి కాలంలోనే అర్థశాస్త్రాన్ని లిఖించాడు. అంటే అర్థం చాణక్యుడు, మౌర్యులు, సంస్కృతం, ఆర్యన్లు ఇవన్నీ ఒకే కోవకు చెందిన పదాలు. మరి మౌర్య రాజులు ఎలా వచ్చారు? 323 BCE పోరస్ అలెగ్జాండర్ని తుదముట్టించాక అలెగ్జాండర్తో పాటు అతని అధికారం కూడా అంతమైంది. దీన్ని చంద్రగుప్త మౌర్య అవకాశంగా తీసుకుని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అతను కూడా మరణించాడు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇండియాలోని కొంత భూభాగాన్ని ఆక్రమించాడు. అశోక ద గ్రేట్. అశోకుడు గ్రేట్ ఎందుకయ్యాడు? అశోకుడు భారతదేశంలోని చాలా ప్రాంతాల్ని పరిపాలించాడు. దాదాపు అఖండ భారతదేశంలోని మొత్తం భూభాగాన్ని ఆక్రమించాడు. వీటితో పాటు రాజకీయ ఐక్యత, అంతర్గత శాంతిని సాధించడంతో పాటు భారతదేశ వ్యాపారాన్ని విస్తృతం చేశాడు. పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయటం మొదలుపెట్టాడు. వ్యాపారం జరిగితే వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. వస్తువుల ఉత్పత్తి జరిగితే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ప్రజలకు ఉపాధి దొరికితే వారికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దాంతో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఇవన్నీ అశోకుని పాలన వల్లే సాధ్యమైంది. అందుకే అశోకుడు గొప్పవాడు. అందుకే అశోక చక్రాన్ని మన జాతీయ పతాకంలో చేర్చారు. ఇతను గొప్పవాడైతే మౌర్య సామ్రాజ్యం ఎలా అంతరించడం మొదలైంది? అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిచాడు. కానీ దాని ఫలితం, పర్యవసానం 1,00,000 మంది మరణించారు. 1,50,000 మంది బహిష్కరణకు గురయ్యారు. ఈ రెండు వాస్తవాల్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో వనవాసం తీసుకున్నాడు. దీంతో మౌర్య సామ్రాజ్య పాలన బాధ్యతను బృహదత్ర తీసుకున్నాడు. కానీ విషాదం ఏంటంటే ఇతని సైనికాధికారి పుష్యమిత్ర శృంగ బృహదత్రను అంతమొందించాడు. దాంతో రెండో సామ్రాజ్యాధిపతి మనుగడలోకి వచ్చాడు, శృంగ సామ్రాజ్యాధిపతి. ఆ తర్వాత అతను కూడా చనిపోయాడు. ఆ పగ్గాలు తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర స్వీకరించాడు. దాంతోపాటు కశ్మీర్ దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు. అలాగే మధుర చిత్రకళను ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలా ఆదాయం సంపాదించాడు. వయసు మీద పడ్డాక అతను కూడా మరణించాడు. ఆ తర్వాత అతని వంశంలోని వ్యక్తి దేవభూతి ఆ రాజ్య పగ్గాలు చేపట్టాడు. కానీ అతనికి కూడా ఒక బలహీనత ఉంది, స్త్రీ వ్యామోహం. దాంతో అది దుష్ప్రభావాన్ని చూపింది. రాజుగారు తనకి నచ్చిన ఒక సౌందర్య రాశి కోసం తన రాజ్యంలోని కొంత భాగాన్ని ఇతర రాజవంశాలకు అప్పచెప్పి తన ప్రేయసితో వ్యాహ్యాలకి వెళ్ళిపోయాడు. అలా ఒక రాజవంశం తర్వాత 6 రాజవంశాలు అంతమయ్యాక 3వ సామ్రాజ్యాధిపతి వంతు వచ్చింది, చోళ సామ్రాజ్యాధిపతుడు. చోళ రాజులు భారతదేశంలో దాదాపు 1500 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం రాజ్యపాలన చేసిన రాజవంశంగా చరిత్రలో నిలిచారు. తమ సామ్రాజ్యాన్ని స్థాపించాక వీరు ఈ ప్రాంతాల్లో చారిత్రక సంపదగా ఈ కట్టడాల్ని నిర్మించడంలో మునిగిపోయారు. దీంతో తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం మర్చిపోయారు. వాళ్ళు ఏమర్పాటుగా ఉండేసరికి ప్రమాదం ముంచుకొచ్చింది. పల్లవ రాజులు చోళ రాజ్యాన్ని అంతమొందించారు. అలా కాలం గడుస్తూ ఉంది. ఆ తర్వాత 14 రాజవంశాల కాలం గడిచిపోయింది. కాలం 320 ADకి చేరుకుంది. గుప్త సామ్రాజ్యంలో రాజా చంద్రగుప్త వివాహం కుమారదేవితో జరిగింది. ఈ పెళ్లికి బహుమానంగా కన్యాదానంగా కుమారదేవి తండ్రి వాసురావు వర్మ పాటలీపుత్ర ప్రాంతాన్ని కానుగ్గా ఇచ్చాడు. గుప్త రాజులు సైన్స్ని, విద్యని అభివృద్ధిపరిచారు. కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిర, వాత్సాయన లాంటి మేధావులందరూ సంస్కృతం, సాహిత్యం, గణితంలో గొప్ప పురోభివృద్ధి సాధించారు. చంద్రగుప్తుడు పాటలీపుత్ర రాజ్యంలోని సగభాగాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. కాలక్రమంలో గుప్తరాజులు కూడా ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత సముద్రగుప్తుడు అధికార పగ్గాలు చేపట్టాడు. సముద్రగుప్తుడు చాలా యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో గెలిచాడు. అలా గెలుస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నాడు. అలా సామ్రాజ్యం విస్తృతం చేసుకుంటున్న సమయంలో చాలా ఆలయాలు నిర్మించాడు. ఈ ఆలయాలన్నీ సముద్రగుప్తుడు నిర్మించినవే. అలా యుద్ధం చేస్తూనే వీరమరణం పొందాడు.
ఆ తర్వాత గుప్త సామ్రాజ్యంలోని రాజులు అంత శక్తివంతులు కాదు. హన్స్ రాజులు వీరిని పక్కకు పెట్టి రాజ్య పగ్గాలు చేపట్టారు. ఇక వీరందరినీ పక్కకు పెట్టి 13 సామ్రాజ్యాధిపతులను దాటుకుని ముందుకెళ్తాం. గుప్త రాజుల కన్నా తక్కువ, చోళ రాజుల కన్నా ఎక్కువ శక్తివంతులైన రాజవంశాల గురించి మాట్లాడుకుందాం. గుప్త రాజుల కన్నా తక్కువగా, చోళ రాజుల కన్నా ఎక్కువ కాలం ఇండియాలో రాజ్యాధికారంలో ఉన్నారు ఈస్టర్న్ గంగా సామ్రాజ్యాధిపతులు. దీంట్లో రాజా ఇంద్రవర్మ ఒకటి ఒడిశాలో మొదలుపెట్టి భారతదేశంలో ఇక్కడి వరకు తన రాజ్యాన్ని విస్తరించారు. వీరు తమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే లోపే మొఘల్ చక్రవర్తులు ఈ దేశానికి వచ్చారు. యుద్ధ వాతావరణం మొదలైంది. చాలా కాలం పాటు వీరి మధ్య పోరు నడిచింది. ఈ యుద్ధం కర్ణాటకలోని కావేరీ నది ఒడ్డున జరిగింది. ఈలోపే 400 ఏళ్ల పాటు బెంగాల్లో పాలన సాగించేందుకు వచ్చారు 8వ సామ్రాజ్యాధిపతులు పాలరాజులు. 1000 CEలో హోయసాలరాజులు ఈస్టర్న్ గంగా పాలకులు పాలరాజుల వంక చూశారు. పాలరాజులు హోయసాల వైపు చూశారు. శత్రువు మనకి మిత్రుడు కదా అని ఆలోచించారు. ముగ్గురు కలిసి మొఘల్ చక్రవర్తుల మీద దాడికి సిద్ధమయ్యారు. ఢిల్లీ చక్రవర్తి ఫిరోజ్ షా తుగ్లక్కి ఇది కోపం తెప్పించింది. వెంటనే ఒడిశా మీద దాడికి సిద్ధమయ్యాడు. దీంతో మొఘల్ చక్రవర్తులు పైచేయి సాధించారు. గంగా సామ్రాజ్యాధిపతులు ఓటమి చవిచూశారు. అలా పాలుల మీద కూడా మొఘలులు ఆధిపత్యం సాధించారు. ఈలోపే అలావుద్దీన్ ఖిల్జీ తెర మీదకొచ్చాడు. ఈ జయాపజయాల తర్వాత స్కోర్ ఇలా ఉంది: అలావుద్దీన్ ఖిల్జీ 1, మొఘలులు 1+1. హోయసాలులు, పాలులు, గంగా సామ్రాజ్యాధిపతులు 0-0-0 అయ్యారు. దీని తర్వాత మన దేశ పరిస్థితి ఇలాగే ఉంది. హిందుస్థాన్ మీద మొఘల్ చక్రవర్తులు, అలావుద్దీన్ ఖిల్జీ పాలకుల జెండాలు రెపరెపలాడాయి. ఖిల్జీ చక్రవర్తి గురించి చెప్పుకోవాలంటే అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు. కానీ సోమనాథ ఆలయం మీద దాడి చేసి 20 మిలియన్ దీనార్స్ దోచుకున్నాడు. 6 పెద్ద ఆలయాలు, 60 వరకు చిన్న ఆలయాల్ని ఆక్రమించుకొని ఆ ఆలయాల్లోని విలువైన సంపదను దోచుకున్నాడు. అలాగే నలంద గ్రంథాలయంలో పొందుపరిచిన 9 మిలియన్ల చేతిరాత ప్రతులను కాల్చేశాడు. 1290 నుంచి 1316 వరకు ఈ విధ్వంసం కొనసాగింది. 1316లో ఖిల్జీ మరణించే వరకు ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఖిల్జీ వంశంలో తర్వాతి తరం వారు అంత సమర్థులు కారు. దీంతో మొఘల్ చక్రవర్తులు ఖిల్జీ రాజ్యాన్ని అంతమొందించారు. మొఘల్ చక్రవర్తులు కూడా ఎవరికీ స్ఫూర్తినివ్వలేకపోయారు. మొదటి పానిపట్టు యుద్ధంలో వీరు హిందుస్థాన్లో తమ పునాదులు వేసుకున్నారు. ఇక్కడ నుండి 300 సంవత్సరాల పాటు తమ పాలన కొనసాగించారు. బాబర్ వంశస్థులు హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఆలంగీర్, ఔరంగజేబ్ వీరంతా కూడా హిందూ మతం నుండి ముస్లిం మతానికి ప్రజలను పరివర్తన చేయటం మొదలుపెట్టారు. పన్నుల విధానం, జిజియా పద్ధతిని, రైతుల నుండి పన్నులు వసూలు చేసే జమీందారీ పద్ధతిని, గన్ పౌడర్ వాడకం మొదలుపెట్టారు. 300 సంవత్సరాల తర్వాత కాషాయ జెండా రెపరెపలాడింది. మహారాజ్ ఛత్రపతి శివాజీ భోస్లే శకం మొదలైంది. తండ్రి షహాజీ మాలోలో భోస్లే భారత చిత్రపటాన్ని ఇలా మార్చారు. భారత 10వ ఎంపైర్గా నిలిచారు. మరాఠా రాజుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో కెప్టెన్ విలియం హాకిన్స్ వ్యాపార నిమిత్తం భారతదేశంలో కాలు మోపేందుకు మొఘల్ చక్రవర్తి జహంగీర్తో చర్చలు జరిపారు. ఇప్పటి పాకిస్తాన్లోని లాహోర్లో యుద్ధం జరుగుతోంది. ఒకవైపు పంజాబ్ 11వ రాజు మహారాజా రంజిత్ సింగ్ 17 ఏళ్లవాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి షాదుర్ రాణి. ఈ పోర్లో 17 ఏళ్ల రంజిత్ సింగ్ జయకేతనం ఎగరేశాడు. అందరూ విజయ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలోనే వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారు మన మీద యుద్ధం మొదలుపెట్టారు. భారతదేశం మొత్తం వీరి యొక్క నీలి సామ్రాజ్య నీడలు పరుచుకున్నాయి. మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈసారి భారతదేశం మొత్తం యుద్ధ ఛాయలు అలుపుకున్నాయి. పంజాబ్లో 17 ఏళ్ల రాజు బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడుతూనే ఉన్నాడు. మహారాష్ట్రలో పీష్వా పాలకుల్లోని చివరివాడు పీష్వా బాజీరావు II బ్రిటిషర్స్తో చేసిన యుద్ధంలో ఓడిపోయాడు. పంజాబ్లో కూడా సిక్కుల సైన్యం ఓటం పాలైంది. యుద్ధం ముగిసింది. మొత్తం దేశం బ్రిటిష్ పాలకుల హస్తంలోకి వెళ్ళిపోయింది. భారత్ను పాలించిన 12వ సామ్రాజ్యాధిపతులుగా చరిత్రలో నిలిచిపోయారు బ్రిటిష్ పాలకులు. వీళ్లు తమ పాలనలో జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని వ్యాపార పంటల వైపు మళ్లించేలా చేశారు. ఆర్థిక మాంద్యానికి కారకులయ్యారు. జిలియన్ వాలాబాగ్కు కారకులయ్యారు. భారత్ను విభజన చేశారు. వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవాలంటే రైల్వే నిర్మాణాలు, కుల వ్యవస్థ నిర్మూలన, సతీ సహగమన నిషేధం, విద్యా విధానం, పార్లమెంటరీ విధానానికి అంకురార్పణ చేశారు. భిన్న జాతులను కలిపి ఇండియాగా మార్చారు. కానీ ఈ తెల్లవారు ఈ దేశం విడిచి వెళ్లే వరకు పోరాటం సాగిస్తానని ముందుకొచ్చారు మహాత్మా గాంధీ. వీరితో పాటు ముందుకొచ్చిన మరో వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.